అన్న చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలలో చూసుకున్నట్టయితే అన్నిట్లో ఓట్ చోరీ జరుగుతుందని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున గాంధీ భవన్‌లో కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఓట్ చోరీ అంటే ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ బీహార్ లో 60 లక్షల ఓట్లు తొలగించారు. 20 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేశారు. సరే నమోదు చేసిరు కానీ అక్కడ పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసే వాళ్ళనేమో ఉంచిరు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆర్జేడీకి ఓట్లు వేసే వాళ్ళని తొలగించిన పరిస్థితి మనం చూసినాం. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి గతంలో కన్నా కూడా 0.75% మాత్రమే ఓటు తక్కువ వచ్చింది. అయినా దాదాపు 13 సీట్లు కోల్పోయిన పరిస్థితి. ఆర్జేడీ అన్ని పార్టీల కన్నా కూడా అత్యధికంగా ఓటు షేరింగ్ వచ్చింది. అయినా వాళ్ళు కూడా సీట్లు కోల్పోయిన పరిస్థితి. అదే కాకుండా హర్యానాలో అదే జరిగింది. ఏమైంది, హర్యానాలో ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల ఓట్లను హర్యానాలో నమోదు చేసి 25 లక్షల ఓట్లు కొత్తగా నమోదైనాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 1,12,000 ఓట్లతో మాత్రమే. తర్వాత మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ తర్వాత 1,00,00,000 ఓట్లు పెరిగినాయి మహారాష్ట్రలో. అదే కాకుండా ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా అదే జరిగింది. తెలంగాణలో 2018 ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు కూడా 18 లక్షల ఓటు తొలగించి ప్రధానంగా కేసీఆర్ గారు 2018లో మేలు జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణలో చేసిందే జాతీయ స్థాయిలో భారతీయ జనతా అన్ని రాష్ట్రాల్లో చేస్తా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని మాత్రమే గెలుస్తా ఉంది. అదే కాకుండా ఒకనాడు ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ విపరీతమైన ఉచితాలు ఇచ్చుడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతలేదు. అదే కాకుండా డెవలప్మెంట్ మీద ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు పోవడం లేదు. ఓన్లీ ఓట్లు పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, పొత్తుల ద్వారా కావచ్చు, రకరకాల హామీలు ఇవ్వడం ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ దేశంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా, మరి దీన్ని ఎలా చేస్తారు? ఇక్కడ మేము ఏమంటాం, తెలంగాణ ఉంది. 2023లో కొత్త ఓట్లు నమోదు చేసిరా? కొత్త నమోదు చేసి కరెక్టే, ఉన్న ఓట్లు అయితే తొలగించలే కదా. 2018లో కేసీఆర్ చేసిండు, 2023లో ఆ పరిస్థితి లేదు. మేమేమంటాం, దొంగ ఓట్లు వస్తున్నాయి వేస్తున్నాయని చెప్తలేవు. అక్రమ మార్గంలో ఒక్కొక్క ఇంట్లో 500, 1000 ఓట్లు అది నమోదు చేస్తుంటే ప్రధానంగా దేశంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ మేము సబ్మిట్ చేసినాం. అమిత్ షా కాలు ముఖ్య పరిస్థితిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటే ఇక అట్లాంటి వ్యక్తుల మూలంగా దేశంలో ప్రజాస్వామ్యం కూనే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతలేదు. నరేంద్ర మోడీ గారి డెవలప్మెంట్ మీద ఎలక్షన్ జరుగుతలేదు, జీడీపీ మీద ఎలక్షన్ జరుగుతలేదు. ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. ఓటు చోరీ అంటే అక్రమ మార్గంలో ఓట్లు నమోదు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకో ఇండియా కూటమికి వేసే వాళ్ళ ఓట్లు తొలగించుడు, వాళ్ళ అనుగుణంగా ఉన్న వాళ్ళ ఓట్లు మాత్రం ఉంచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. దాని మీద మాత్రం ప్రశ్నిస్తా ఉన్నాం. దేశంలో ఓట్ల చోరీ జరిగితే మరి ఎలక్షన్ కమిషన్ మీరు లిఖిత పూర్వకంగా ఎందుకు మరి లెటర్ సమర్పిస్తలేరు? అది ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? ఆధారాలతో కూడిన సమాచారాన్ని రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో బెంగళూరు అర్బన్ సెంట్రల్ పార్లమెంట్ సంబంధించి ఏం జరిగిందో చెప్పిండు, మహదేవ్పూర్లో హర్యానాలో ఏం జరిగింది చెప్పిండు, మహారాష్ట్రలో ఏం జరిగింది చెప్పినాం, ఢిల్లీలో ఏం జరిగింది చెప్పినాం, లాస్ట్ కు బీహార్ లో ఏం జరగబోతుందని చెప్పినాం, జరిగింది కూడా చెప్పినాం. అదే కాక ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు, ఒకనాడు ఎలక్షన్ కమిషనర్ నియమ నిబంధనలు పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి ఎలక్షన్ కమిషనర్ ను నియమించేటప్పుడు ఒకనాడు ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి ఉండేవాళ్ళు. చీఫ్ జస్టిస్ లేకుండా చేసి సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి ఉండడంతో ముగ్గురిట్లో ఇద్దరు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఉండడంతో ప్రధానంగా వాళ్ళ అనుకూలమైన వ్యక్తులు వేసుకొని దేశంలో ఓట్ల చోరీకి భారతీయ జనతా పార్టీ పాల్పడుతుంది. మేము ఇక్కడ ఏమో వాస్తవాలు మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ మీదనో లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఏదైతే తీసుకొచ్చిన రిఫార్మ్స్ మీదనో లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాల మీదనో వాళ్ళు ఎలక్షన్ పోకుండా ఎంతసేపు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తుంటూ దొంగ ఓట్ల ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులకు వస్తుంది. చాలా స్పష్టం. దేశంలో రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, అందుకే రాహుల్ గాంధీ ఓట్ల చోరీని అనే అంశాన్ని ముందటేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. వాస్తవాలు చెప్తా ఉన్నాం, ఆధార్ కార్డు లింకు చేయండి. మరి ఎందుకు భయం వేస్తుంది? మేము చెప్పిన దాని మీద ఏమైనా విచారణ చేసిందా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ ఏమో విచారణ చేయదు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి వచ్చింది. మీరు 4 సార్లు నరేంద్ర మోడీ గారు బీహార్లో నితీష్ కుమార్ గారి మీద అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేస్తే అసలు ఆయన ఓట్లే పడే పరిస్థితి లేదు. అట్లాంటి వ్యక్తి 80 సీట్లు ఎట్లా గెలుస్తారు? మరి మేమేమంటున్నాం, 60 లక్షల ఓట్లు తొలగించింది మాట వాస్తవం కదా, 20 లక్షల ఓట్లు నమోదు చేసిన మాట వాస్తవం కదా. మీకు అనుకూలమైన ఓట్లు ఉంచు, అనుకూలంగా లేని ఓట్లు తొలగిస్తా ఉన్నారు. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతలేదు. కాబట్టి డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోదామని చెప్తా ఉన్నాం. ఇంకెన్ని రాష్ట్రాలను మోసం చేస్తారు? మీరు అడ్డం పెట్టుకు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని అక్రమ మార్గంలో ఓట్లు భారతీయ జనతా పార్టీ వేయించుకుంటుంది. కాబట్టి దాని మీద మాత్రం కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మొన్న తెలంగాణలో జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. అక్కడ ఎక్కడ కూడా ఓట్లు తొలగించలేదు. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఓటు తొలగించాలన్నా ఉంచాలనేది అక్కడ చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు మాత్రమే అక్కడ ఎలక్షన్ జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి లేని రాష్ట్రాల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తలే. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే అధికారులు ఉండి ఎక్కడైతే అధికారంలోకి వస్తున్న రాష్ట్రాల్లో మాత్రమే
ఇట్లాంటి అక్రమ మార్గంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి దాని మీద మాత్రం కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు పాల్పడ్డారు, రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. మరి దీనికి ఏం చెప్తారు? మేము కూడా రిగ్గింగ్ చేసినని చెప్పి మాట్లాడతలే. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో కూడా రిగ్గింగ్ చేసినని చెప్తలేము. అక్రమ మార్గంలో లేని వాళ్ళని తీసుకొచ్చి వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి ఓట్లు వేపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉన్న వాళ్ళు ఓట్లు తొలిస్తా ఉన్నారు చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది. ఇక్కడ రిగ్గింగ్ అనేది తావలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది, అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. రిగ్గింగ్ జరగలే, దేశవ్యాప్తంగా కూడా రిగ్గింగ్ జరగలేదు. మీరు రిగ్గింగ్ జరిగిందని చెప్తలేము. అక్రమ మార్గంలో భారతీయ జనతా పార్టీ ఓట్లను నమోదు చేసుకుంటూ ఒకే వ్యక్తి దాదాపు 5 రాష్ట్రాల్లో ఓట్లు వేసి, ఉదయ్ కుమార్ అనే వ్యక్తి సర్నేమ్ సేమ్, పేరు ఒకటే, కానీ మహారాష్ట్రలో, హర్యానాలో, ఢిల్లీలో, దేశంలో ఎక్కడ ఎలక్షన్ అయితే ఆయన ఎట్లేస్తారు మరి ఓటు. అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని కొన్ని లక్షల ఓట్లు ఏ రాష్ట్రంలో ఓటు ఉంటే ఆ రాష్ట్రం ఎలక్షన్లు వస్తున్నా ఆ రాష్ట్రం నమోదు చేసుకోవాలి. తర్వాత ఓట్లు ఇప్పించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. దాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. అంటే రేపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏందన్నా, మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి, మరి దీనికి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం కోల్పోయి, బీహార్లో మేము లేము, వాళ్ళదే ఉంది. మహారాష్ట్రలో వాళ్ళే ఉండే, వాళ్ళు రిగైన్ అయ్యారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్లేస్ లో వాళ్ళు వచ్చారు. హర్యానాలో వాళ్ళ గవర్నమెంట్ కోయిలేషన్ వాళ్ళే వచ్చారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ చేసే ఆగడాలను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సుప్రీం కోర్టులో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ విషయంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా ఆధార్ లింక్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆధార్ లింక్ లేకపోవడం మూలంగానే ప్రధానంగా అక్రమ ఓట్లన్నీ కూడా నమోదు చేసుకొని దేశంలో అధికారులకు వస్తా ఉంది భారతీయ జనతా పార్టీ.